ఆకాశంలో ప్రకాశించే నక్షత్రాల మధ్య శివుని తేజస్సు అగ్నిగా రూపాంతరం చెందుతుంది. ఆ అగ్ని సరస్సులో పడుతుంది. అక్కడి నుండి దివ్య తేజస్సుతో కార్తికేయుడు జన్మిస్తాడు. దేవతలు ఆశ్చర్యంతో నమస్కరిస్తారు. చివర్లో వెలుగుతో నిండిన కార్తికేయ బాల రూపం. సరస్సు నుండి బయటకు వచ్చిన కార్తికేయ బాలుడిని 6 కృత్తికా దేవతలు ప్రేమగా ఎత్తుకుంటారు. ఒక్కసారిగా 6 ముఖాల దివ్య రూపం ప్రకాశిస్తుంది. దేవలోకమంతా వెలుగుతో నిండిపోతుంది. ఆ బాలుడి చేతిలో శక్తి ఆయుధం మెరుస్తుంది. 6 ముఖాల కాంతి నెమ్మదిగా ఒక్క మహారూపంగా ఏకమవుతుంది. ఇంద్రాది దేవతలు భయభక్తులతో నమస్కరిస్తారు. బ్రహ్మదేవుడు శక్తి ఆయుధాన్ని కుమారస్వామికి సమర్పిస్తాడు. శివుడు ఆశీర్వదిస్తూ తలపై చేయి ఉంచుతాడు. చివరికి మయూర వాహనంపై నిలబడి కుమారస్వామి దేవసేనాధిపతిగా ప్రకాశిస్తాడు. మయూర వాహనంపై నిలబడి కుమారస్వామి గర్జన చేస్తాడు. ఆ శబ్దంతో భూలోకం, దేవలోకం కంపిస్తాయి. అంధకారంలో శూరపద్ముని మహారూపం ప్రత్యక్షమవుతుంది. కుమారస్వామి చేతిలోని వేలు అగ్నిజ్వాలలతో ప్రకాశిస్తుంది. యుద్ధానికి సిద్ధమవుతున్న దేవసేనలు దర్శనమిస్తాయి. చివర్లో వేలు ఆకాశం వైపు ఎత్తి ధర్మ విజయం సంకేతంగా కాంతి విరజిమ్ముతుంది. ఆకాశం నలుపుగా మారి భయంకరమైన మెరుపులు మెరుస్తాయి. శూరపద్ముడు అహంకారంతో గర్జిస్తూ ముందుకు దూసుకొస్తాడు. కుమారస్వామి శాంతంగా వేలు ఆయుధాన్ని వేగోగా పట్టుకుంటాడు. 2 శక్తులు ఎదురెదురుగా ఢీకొనే క్షణం ఆగిపోతుంది. కాలమే నిలిచినట్టుగా నిశ్శబ్దం ఏర్పడుతుంది. ఒక్కసారిగా వేలు నుండి మహాకాంతి విరుచుకుపడుతుంది. యుద్ధం మొదలైన సంకేతంగా దేవలోకం వెలుగులతో కంపిస్తుంది. ఆ దివ్య కాంతి మధ్య నుండి కుమారస్వామి ఆశీర్వాద ముద్రతో దర్శనమిస్తాడు. ఆయన కుడి చేయి అభయ ముద్రగా పైకెత్తబడుతుంది. వేలు నుండి వెలువడిన కాంతి భక్తుల హృదయాలను తాకుతుంది. రోగాలు, భయాలు, అంధకారం క్రమంగా నశిస్తాయి. లోకమంతా శాంతి తరంగాలతో నిండిపోతుంది. ఆకాశంలో ఓంకార ధ్వని ప్రతిధ్వనిస్తుంది. చివర్లో వెలుగులో నుంచి త్రిశూల చిహ్నం, గుర్తు స్పష్టంగా మెరుస్తుంది.